అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి నేతలు కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఐతంపూడి వైఎస్ఆర్సీపీ మాజీ సర్పంచ్ లావణ్య ఇంటిని అధికారులు కూల్చివేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారు. తెల్లవారుజామున 4 గంటలకే భారీగా మోహరించిన పోలీసులు లావణ్య ఇంటిని కూల్చివేశారు. రాజకీయ కక్షతోనే తన ఇంటిని కూల్చేశారని లావణ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నేతల ఒత్తిడితో పోలీసులు అధికారులు దుర్మార్గంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ సర్పంచ్ ఉప్పులూరి లావణ్య. కాన్మూరు నాగేశ్వరరావు గారు మన మాజీ మంత్రి గారు ఆయన టైంలో శాంక్షన్ అయిన రోడ్ అండి. మనకి యాక్చువల్గా మా ఇంటికి ఆపోజిట్గా ఉన్న రోడ్డు ఆపోజిట్గా ఉన్న సైట్ వైపు శాంక్షన్ అయిందండి రోడ్డు. అయితే యాక్చువల్గా అటువైపు శాంక్షన్ అయితే కావాలని మా ఇంటి వైపుకి మార్చడం అనేది జరిగింది. ఆ టైంలో శాంక్షన్ అయినప్పుడు శరవేగంగా రోడ్డు పనులు అనేసి మనకి న్యూస్ కూడా వచ్చిందండి. అలానే ఆర్ఎంబి వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు పేమెంట్ చేసిన స్లిప్ అండి ఇది, అది కూడా ఉందండి ప్రూఫ్. అలా అటువైపు శాంక్షన్ అయిన రోడ్ని కావాలని మా ఇంటి వైపుకు మార్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూశారండి. చాలా దారుణంగా మా ఇంటిని కూల్చడం అనేది జరిగింది. ఉదయం 5 గంటలకే పోలీసులు అధికారులు దగ్గర 300 పైగా వాళ్ళు వచ్చి మేము సామానం తీసుకుంటామండి తీయలేదు అని మేము ఎంత చెప్పినా వినకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ట్రైన్లు బట్టి బదలగొట్టడం అనేది జరిగిందండి. మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదండి, ఒక నోటీస్ కూడా ఇవ్వలేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.